హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను అరిసెల పాకం పడుతున్నానండి. అరిసెలు చేద్దాం అన్నట్టుగా. అరిసెల మటుకు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో మటుకు నేను చూపించేది. ఇది నేను 1/2 కేజీ బెల్లానికి కేజీ పైన బియ్యం ఆడించి పెట్టుకున్నానండి. నేను మిక్సీలో వేసి పెట్టాను అనమాట. బియ్యము కొంచెమే కదా అండి, ఇది నా స్టైల్లోనండి చూపించేది నేను. కానీ బెల్లం మటుకు మంచి ఇట్లా ముద్ద బెల్లం తీసుకోవాలండి. మనం చక్కెర బెల్లం అయితే రావండి. అది మటుకు అది ఒకటి గమనించుకోండి మీరు ఒకసారి. చూడండి, ఇప్పుడు పాకము కొంత కరిగింది కదా, ఒకసారి ఉడగట్టాలన్నమాట. ఏమైనా డస్ట్ ఉంటే వెళ్తుంది అన్నట్టుగా ఉడగట్టి చూపిస్తాను నేను మళ్ళీ తర్వాత. చూడండి, ఉడగట్టేసాను. డస్ట్ అయితే ఏం లేదు, కానీ మనము కొంచెం ఉడగట్టేసుకుంటే మంచిది కదండి. మళ్ళీ ఇసుక వస్తే చాలా కష్టము. ఇలా పాకం రావాలండి బాగా. చూడండి, బెల్లం మటుకు ఇట్లా మంచి ముద్ద బెల్లం తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మటుకు అరిసెలు. ఇంకా పాకం వస్తున్నట్టుంది, చూస్తాను. ఇంకొంచెం టైం పట్టుద్ది, కొద్దిగా కొంచెం వాటర్ వేసాను కాబట్టి. చూడండి, పాకం అయితే వచ్చేసింది. ఇలాగా ముద్ద పాకం వచ్చేసిందండి. దీంట్లో గసగసాలు, యాలకుల పొడి వేస్తున్నాను. ఇది కలిపేసిన తర్వాత గబగబ ఇంకా పిండి కలిపేసుకోవాలండి. నేను పిండి కలిపిన తర్వాత చూపిస్తాను నేను ఎలా అన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలా కలిపేసుకోవాలి, కానీ గట్టిగా కలిపేసుకోవాలండి. ఎమ్మటెమ్మటే మంచిగా ఉండలు లేకుండా ఇలా బాగా తిప్పాలండి. తిప్పకపోతే మనకు ఉండలు కట్టేస్తుంది. ఇవి మనం దీని మీద ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దామండి. మనకు పిండి సరిపోయిందా లేదా ఎట్లా తెలియాలంటే, చూడండి, ఇలా ముద్ద కట్టేస్తున్నాం కదా, మనకు ఇలా ముద్ద వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి మనకి. ఇంకా నేను నూనె డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చూపిస్తాను నేను ఎలా వేయాలన్నది కూడా. చూడండి గైస్, ఇలా చేసేసుకొని మరీ పతలాగా చేసుకోవద్దండి. కొంచెం థిక్నెస్ ఉండాలి మనకు. థిక్నెస్ ఉంటేనే మంచిగా తింటుంటే స్మూత్ వస్తుందండి. చూపిస్తాను నేను ఆయిల్ డీప్ ఫ్రై చేశాను, చూపిస్తాను. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలా, నేను డీప్ ఫ్రై చేసుకున్నాక కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోవాలి. మన దగ్గర జాలి గంటలే ఉండని అవసరం లేదు. ఇలా చేసేసుకొని లైట్గా ఒత్తాలండి, మరి ఎక్కువ కూడా చేయకూడదు. ఎందుకంటే ఆరిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతాయి. ఇలా మనం లైట్గా ఒత్తి ఇక్కడ ఇట్లా వేసామనుకోండి. చూడండి, ఒకసారి చూపిస్తా ఎన్ని ఉన్నాయి అన్నది, ఎలా వచ్చాయి అన్నది. చూడండి, అవి ఇలా మందంగా ఉండాలి. అసలు చాలా టేస్ట్ ఉండేయండి. ప్లీజ్ చెప్పట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్. దీనికి పిండి మటుకు చాలా బాగా నానాలండి. పిండి బాగా మనము చేతితోటే రబ్ చేసుకుంటే వేస్తే ఇలా పొంగుద్ది. చూడండి, బాగా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా పొంగుద్దండి. మనము పొయ్యి ఎప్పుడైనా కానీ ఒకటే లెవెల్లో పెట్టుకోవాలండి. హై లెవెల్లో పెట్టి ఇవి చేయకూడదు. అరిసెలు మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి లైట్గా బ్రౌన్ కలర్, ఎందుకంటే లోపల కూడా పిండి ఉడకాలి కదండి, అట్లా అన్నట్టుగా అనమాట. ఇట్లా ఇంకే కింద చిన్న ఫ్లేమ్ తోటి చేస్తూ వస్తే చూడండి ఎలా ఉన్నాయి అసలు. చూడడానికి చూడండి ఎంత మెత్తగా వస్తున్నాయి అనేది. ఇది పర్ఫెక్ట్ వచ్చినట్టు అంటే అరిసెలు. చూడండి ఇవి. ప్లీజ్ మీకు నచ్చే పాట అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.